ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ దూకుడు మీదుంది. ముంబై ఇండియన్స్ మాత్రం తడబడుతోంది. వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతోంది. ఈ రెండు జట్ల మధ్య వాంఖడేలో సూపర్ వార్ జరగబోతోంది. ప్లే ఆఫ్స్ దిశగా దూసుకుపోవాలని కేకేఆర్ గెలుపు బాట పట్టడమే టార్గెట్ గా ముంబై ఇండియన్స్ బరిలో దిగబోతున్నాయి. రికార్డులు కేకేఆర్ ను భయపెడుతున్నాయి. వాంఖడేలో నైట్ రైడర్స్ గెలిచి 12 సంవత్సరాలవుతోంది. చివరిగా 2012లో ముంబై ఇండియన్స్ పై చేయి సాధించింది. ఆ తర్వాత వాంఖడేలో ఆడిన 7 మ్యాచ్ల్లోనూ ఆతిథ్య జట్టు గెలిచింది. ఓవరాల్ గాను ముంబై ఇండియన్స్ దే ఆధిపత్యం. కోల్కతా నైట్ రైడర్స్ పై 71.8% విజయాలు నమోదు చేసింది. 2013 నుంచి 2023 వరకు వాంఖడేలో కేకేఆర్ పై రోహిత్ కెప్టెన్సీలోని జట్టు ఆధిపత్యం చెలాయించింది. 17వ సీజన్లో కేకేఆర్ ముంబై ఇండియన్స్ తొలిసారి ఢీకొట్టబోతున్నాయి. ఈసారి నైట్ రైడర్స్ ఇప్పటి వరకు 9 మ్యాచ్ల్లో బరిలో దిగింది. 6 మ్యాచ్ల్లో గెలిచింది. 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 12 పాయింట్లు సాధించింది. 2వ స్థానంలో నిలిచింది. ముంబై ఇండియన్స్ 10 మ్యాచ్లాడింది. అందులో 3 మ్యాచ్లు గెలిచింది. 7 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 6 పాయింట్లే సాధించింది. 9వ స్థానంలో నిలిచింది. జట్టు పరంగా చూస్తే ముంబై ఇండియన్స్ బలంగానే ఉంది. కానీ అంచనాలకు తగినట్టుగా ఆడలేకపోతోంది. స్టార్ ప్లేయర్లు నిలకడగా రాణించలేకపోతున్నారు. కేకేఆర్ పై మాత్రం సమష్టిగా రాణించాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. 29 పరుగులు సాధిస్తే టీ20లో 12,000 పరుగుల క్లబ్లో రోహిత్ చేరతాడు. హిట్ మ్యాన్ పై సునీల్ నరైన్ కు మంచి రికార్డుంది. ఐపీఎల్లో 9 సార్లు రోహిత్ ను అవుట్ చేశాడు. ఈసారి లెఫ్ట్ ఆర్మ్ పేసర్లకు 5 సార్లు హిట్ మ్యాన్ వికెట్ సమర్పించుకున్నాడు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్ పై ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువున్నాయి. బౌలింగ్ లో జస్ప్రీత్ బుమ్రా కీలకంగా మారాడు. వికెట్లు తీయడంతో పాటు ఎకానమీ రేటును తక్కువగా నమోదు చేస్తున్నాడు. సీజన్లో ఇప్పటి వరకు 6.40 ఎకానమీ రేటుతో పరుగులిచ్చాడు. క్వెట్జీ, నువాన్ తుషారా, పీయూష్ చావ్లా కూడా రాణిస్తే కేకేఆర్ కు టెన్షన్ తప్పకపోవచ్చు. సీజన్లో కేకేఆర్ మంచి ఫామ్ లో ఉంది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నారు. అదే జోరును కొనసాగిస్తే పరుగుల విందు ఖాయం. రఘువంశీ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువే ఉన్నాయి. గత సీజన్లో మాదిరిగా వెంకటేష్ అయ్యర్ ఆడలేకపోతున్నాడు. శ్రేయస్ అయ్యర్ సైతం బ్యాట్ కు పని చెప్పాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. రింకు సింగ్, రసల్ మీద అందరి ఫోకస్ పడబోతోంది. ఆరంభ మ్యాచ్లతో పోల్చితే మిచెల్ స్టార్క్ ట్రాక్ ఎక్కేశాడు. బౌలింగ్ లో కేకేఆర్ కు వరుణ్ చక్రవర్తి కీలక ప్లేయర్ గా మారాడు. ముంబైలో టాస్ కీలకమయ్యే అవకాశం ఉంది. 2021 నుంచి 42 మ్యాచ్ల్లో 26 మ్యాచ్లు చేజింగ్ జట్లే గెలిచాయి. 2023 నుంచి 11 మ్యాచ్ల్లో 7 సార్లు చేజింగ్ చేసిన జట్లు విజయం సాధించాయి.